పెన్షన్లో కోతలు, బడ్జెట్లో వాతలు. ప్రజలకు ఒరిగింది రెండు ముక్కల్లో మాత్రం ఇదే. అభివృద్ధిలో మాత్రం ఫ్లాప్, 0 మార్కులు. ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత మనం కానీ చూస్తే రెట్రో డ్యాన్సులు, కోరస్ పాటలు, క్రికెట్ మ్యాచ్లు, బ్యాడ్మింటన్ కోర్టులు, పౌరాణిక కథలు. ఒకడు బంతాట అంటే ఇంకొకడు ముంతాట అంటున్నాడు. ఈ రాష్ట్రానికి తెచ్చినటువంటి మంచి ఏంటయ్యా, జరిగినటువంటి మంచి ఏంటయ్యా అంటే ఏమీలా. వెళ్ళేసి ప్రతి దానికి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి మాట్లాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేరు కాబట్టి అసెంబ్లీలో మాత్రం చిడతలు వాయించుకుంటుంటారు. మండలిలో చర్చిద్దాం రాండి అంటే తుర్రుమని పారిపోతూ ఉంటారు. మండలికి మాత్రం రారు, మంత్రులు ముఖం చాటేస్తారు. పాలల్లో విషం కలిసి పిల్లలు చనిపోతున్నారు, మనుషులు చనిపోతున్నారు అంటే నేను వెళ్ళి క్రికెట్ మ్యాచ్ ఆడొస్తానంటాడు లోకేష్ గారు. బాణసంచా ఫ్యాక్టరీలో ఆ ఫ్యాక్టరీ వేలి 10ల సంఖ్యలో మనుషులు చనిపోయారంటే సచిన్ టెండూల్కర్ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది, అక్కడికి పోయేస్తానంట. అంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అంటే ఎలా ఉంది అంటే, ఈ బడ్జెట్లో ఆ సభను చూసినప్పుడు ఆ సభ గురించి ప్రజలేం చర్చించుకుంటున్నారు అంటే ఈ పౌరాణిక కార్యక్రమాలు ఇవన్నీ జరిగేటటువంటి ఆ ఇకలు పక్కపక్కలు ఆ ప్రోగ్రాంలు ఇవన్నీ చూసినటువంటి వాళ్ళకి ఇది సభ లేకపోతే తిరునాళ్ళలో కట్టేటటువంటి ప్రభ అనేటటువంటి అనుమానం కలుగుతుంది.